హాయ్ అండి. ఈరోజు వర్షం పడడం వల్ల మా కనకాంబరం మొక్కలు ఎలాగున్నాయో చూడండి. వర్షానికి అసలు పొయ్యవు, కానీ చాలా బాగా పూస్తున్నాయి. మొన్న కోసాను, ఈరోజు రెండోది. అలాగా చేలోకి వెళ్ళానండి. చిక్కుడు పాదు వారంలో ఉన్నటప్పుడు అలాగ వచ్చినాయండి. 2 వారాలు అయ్యాక అంత అయిందండి. దానికి ఇప్పుడు పందిరి వేయాలి. అది వేసేటప్పుడు చూపిస్తానండి. అవి వంగ మొక్కలు, మిరప మొక్కలు అలాగా ఊడ్చామండి. చూపిస్తాను మొక్కలు ఎలాగున్నాయండి. జీడి మొక్కల తోటలోనే చిన్నగా వేసామండి, పెద్దగా వేయలేదు. ఎందుకంటే కోతులు ఉంచమనేసి. అవన్నీ గొప్ప తవ్వామండి మొన్న. చూడండి, మొక్కలు చాలా బాగున్నాయండి. గొప్ప తవ్విన వెంటనే పూత కొని వచ్చేస్తుందండి. పిండి కూడా వేసారండి. అలాగే వెళ్తే అక్కడ మాకు ములక్కాడ చెట్టు ఉందండి. ఆ ములక్కాయ చెట్టుకి చాలా పూత పూసింది. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ములక్క చెట్టు పూత బాగా వేసింది. ములక్క చెట్టు చూసి వచ్చేసాక వంట మొదలెట్టానండి. అన్నం వండేసాను, దొండకాయలు అవి కోసానండి. కూరగాయలు పానం పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసానండి. వేపుతున్నాను. మగ్గిన తర్వాత దొండకాయలు వేసానండి. ఉప్పు వేసానండి. ఉప్పు వేస్తే బాగా మగ్గుతుంది. అవి బాగా వేపి మూత పెడితే ఆ టైం కల్లా అవుతాయండి. కొబ్బరికాయ లాస్ట్లోనే వేసుకొచ్చండి, ముందుగా వేసాను. అవి బాగా వేగిన తర్వాత అప్పుడు కారం వేస్తానండి. ఎందుకంటే కారం వేస్తే త్వరగా ఉడకవని నా అభిప్రాయం. కొంచెం అడిగట్టినట్లాగా ఉంటే వాటర్ వేసానండి. బాగా వేపాను, అది మీకు చూపించలేదండి. ఎక్కువ టైం పెట్టినా నెట్ అవ్వట్లేదండి. అందుకని 3 minutesలో కూర అయిపోయిందండి.